నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఇంకొక 2.5 సంవత్సరాలు అయితే బాకీ ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? గతంలో తెలంగాణ ప్రజలైతే 2 సార్లు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. సో ఆ 10 సంవత్సరాల పాలన ఎలా ఉంది, ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నాం. బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఒక యువకుడు ఉన్నాడు. వారితో మాట్లాడదాం. ఏమంటాడు, పాలన ఎలా ఉంది, ఆ పాలన ఎలా ఉంది, ఈ పాలన ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్ నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు పాలోజీ రాజేంద్ర ప్రసాద్, మాది వెంకట్రావుపల్లి గ్రామం. ఓకే, ఏం చేస్తారు మీరు? మేము వ్యాపారం చేస్తామండి, వెల్డింగ్ వర్క్స్. ఓకే. ఎలా ఉంది మొత్తానికైతే? 2 సార్లు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. వీళ్ళు కూడా వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. సో ఎలా ఉంది పాలన? ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పాలనలో 6 హామీలు ఇచ్చారు. అవి కొంతవరకే అమలైనాయి, ఇంకా అమలయ్యేటివి ఉన్నాయి. కొందరికి నూతనంగా రేషన్ కార్డులు రావడం లేదు, మరియు అలాగే పింఛన్ కూడా అందరికీ రావడం లేదు. నిరుద్యోగ వృత్తి అన్నారు, కళ్యాణ లక్ష్మి అన్నారు. అవి అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, అంటే గతంలో బీఆర్ఎస్ టైంలోనైతే రేషన్ కార్డులు ఆ సైట్ ఓపెన్ లేదు, ఆ వ్యవస్థనే లేదు. ఇక్కడ ఈ టైంలో అంటే కాంగ్రెస్ వచ్చినాక ఒకసారి ఓపెన్ చేసినట్టున్నారు కదా, ఇప్పుడు అంటే ప్రెసెంట్ సైట్ ఓపెన్ ఉందా ఏంది? ప్రస్తుతానికి మా గ్రామంలో ఇప్పటికీ 4 నుంచి 8 దాకా గ్రామ సభలు జరిగినాయి. ప్రతి గ్రామ సభలో గ్రామస్తులు అందరూ కొత్త రేషన్ కార్డులు కావాలని అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. అయితే మహాలక్ష్మి పథకం కింద కూడా అప్పుడు రేషన్ కార్డుల గురించి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మొన్న ఎంపీడీఓ గారు మా గ్రామంలో గ్రామ సభలో మాట్లాడి ఏమన్నారంటే, ప్రస్తుతానికి సైట్ ఓపెన్ అవ్వడం లేదంటున్నారు. మేము గత 2.5 సంవత్సరాలుగా కూడా ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎంపీడీఓ ఆఫీసులో కానీ సంప్రదిస్తే సైట్ ఓపెన్ కావడం లేదు. సైట్ ఓపెన్ అయినాక అందరి అర్హులకు వస్తాయి అంటున్నారు. ఆ సైటు ఇంకెన్ని సంవత్సరాలకు ఓపెన్ అవుతుందో కూడా మా లాంటి వ్యక్తులు మమ్మల్ని ఎవరైనా అడిగితే పాత సేమ్ అలాగనే ఉంది. మేము కూడా ఇప్పుడు ముసలిళ్ళు వాళ్ళు వీళ్ళు మమ్మల్ని అడుగుతారు, ఏ పిల్ల రేషన్ కార్డులు పింఛన్లు కొత్తగా వస్తున్నాయట, మరి అప్లై చేసుకోమంటారా అది అంటే, సైట్ ఓపెన్ అవుతలేదమ్మా అది అంటే, సైటు ఎన్ని సైటు ఇంకొక అటు వరకు పుణ్యకాలం అయిపోతుందని వాళ్ళే మమ్మల్ని ఎదురు ప్రశ్నిస్తున్నారు. దయచేసి ప్రభుత్వంలోని పెద్దలు కానీ ప్రభుత్వం అధికారులు ఆలోచించి వీళ్ళైనా రేషన్ కార్డు అనేది మినిమం కదా. ఇప్పుడు దాంతో దారిద్ర రేఖన దిగువ ఉన్న వారికి రేషన్ కార్డు ముఖ్యం. ఆ రేషన్ కార్డుతోనే పథకాలు అన్ని లింక్ ఉన్నాయి. కనీస అవసరాల కోసం ఆరోగ్యశ్రీ అవి ఇవి కావాలన్నా రేషన్ కార్డు ఉంది. అలాంటి రేషన్ కార్డుకు కొత్తగా పెళ్ళయి ఫ్యామిలీ విడిపోయేటోళ్ళకి కానీ కొందరికి కావాలని రేషన్ కార్డులు కట్ అయినాయి. గత సంవత్సరంలో కొందరి కావాలని రేషన్ కార్డులు తీసేసినారు. వారు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళది కూడా అదే పరిస్థితిలో ఉంది. దయచేసి గవర్నమెంట్ ఆలోచించి ఒక్కసారి సైట్ ఓపెన్ చేసి అర్హులైన అందరికీ, వాళ్ళు ఎన్ని లక్షల మంది అయినా వాళ్ళకి ఇప్పుడు ఇది రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ కదా, ఒక్కసారి ఓపెన్ చేయడం ఏంది? ఇప్పుడు గతంలో వీళ్ళు అదే చెప్పారు కదా, ఇవన్నీ పథకాలు నిరంతరంగా ఉంటాయి, ఈ రేషన్ కార్డుతో సహా అన్ని నిరంతరంగా ఉంటాయి అని చెప్పారు కదా. మరి మహాలక్ష్మి పథకం అనేది నిరంతర ప్రక్రియ ఎప్పుడు కొనసాగుతుంది అని అధికారులు అంటున్నారు, కానీ ఫీల్డ్ మీద అది లేదు. గ్రౌండ్ లెవెల్లో లేదు. గ్రౌండ్ లెవెల్లో ఏ అధికారిని సంప్రదించినా సైట్ ఓపెన్ అయితే లేదు అని మాట్లాడుతున్నారు. ఆ సైట్ ఎప్పుడు అవుతుందో మా లాంటి సామాన్యులకు కూడా తెలియడం లేదు. అధికారులు కూడా మాకు తెలియదు. రేషన్ కార్డుతో లింక్ అప్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆరోగ్యశ్రీ, డబుల్ బెడ్రూమ్, ఇంద్రం ఇల్లు ఏదైనా దానికి లింక్ అప్ ఉన్నాయి. అది ఏ విధంగా అది అవుతుంది అనేది మాకు తెలియడం లేదు. సో ఓకే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన అయితే 2.5 పాలన ఎట్లా పథకాలు ఎట్లా లింకప్ చేసిరు అనేది చెప్పారు. కరెక్ట్. గతంలో ఎలా ఉండే? 2 సార్లు అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ వచ్చినాక గత ప్రభుత్వంలో వారికి కావాల్సిన వారికి ఇచ్చారు. అది సైట్ ఎప్పుడు ఓపెన్ అయిందో ఎప్పుడు బంద్ అయిందో అనేది ఎవరికి తెలియదు. అప్పుడు పింఛన్లు కూడా అదే విధంగా వాళ్ళకు అనుకూలమైన కార్యకర్తలకు వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళకి పింఛన్లు వచ్చాయి. సామాన్యుడు అప్లై చేసుకుంటే అవి కంప్యూటర్లో ఫీడ్ చేసి పెట్టినాము వస్తాయి అది ఇది అన్నారు. అవి ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. ఇప్పుడు అప్లై చేసుకున్న గత ప్రభుత్వంలో వారు కూడా ఇప్పుడు స్టిల్ పెండింగ్ లో కూడా ఉన్నాయి. అప్పటి కూడా పెండింగ్ లో ఉన్నాయి. ప్రజలు ఎప్పుడు అప్లై చేసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాదాపు మా గ్రామంలో 7 నుంచి 8 గ్రామ సభలు జరిగితే ప్రతి గ్రామ సభకు కూడా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. అవి మరి కార్యదర్శి దగ్గర పెండింగ్ ఉంటున్నాయా, ఎంపీడీఓ ఆఫీస్ దాకా ఏరినాయా చెరలేయా అని కూడా వారికి తెలియదు. సో ఓకే, చెప్పండి. ఈ బీఆర్ఎస్ చెప్పారు, ఇది చెప్పారు, అప్పటి నుండి ఇంకా పెండింగ్ ఉన్నాయి, వస్తలేవు అంటున్నారు. మరి ఎట్లా ఇప్పుడు మళ్ళీ 2.5 సంవత్సరాలు అయితే మళ్ళీ తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. కొత్తగా కవితక్క టీఆర్ఎస్ అని కొత్తగా తెలంగాణ రాష్ట్రీయ సేన అని కవితక్క కూడా పార్టీ పెట్టింది. ఒక దిక్కు దేశంలో చూసుకున్నట్టయితే బీజేపీ
పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతం అయితే 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలతోటి ఓ వరకు స్ట్రాంగ్ గానే ఉంది ఉత్తర తెలంగాణ చూసుకున్నట్టయితే. ఇప్పుడు రానున్న 2-2.5 సంవత్సరాలలో బీజేపీ ఎట్లా ఉంటుంది, కవిత టీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఎట్లుంటుంది, ఒకసారి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కు మళ్ళా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుందా, గతంలో 2 సార్లు అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ కు మరోసారి అవకాశం ఇస్తారా, ఎట్లా ఉంటుంది మొత్తం ఓవరాల్ గా గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు? గ్రామ స్థాయిలో ప్రజలైతే కవిత గారు టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అని పెట్టడం జరిగింది. వాళ్ళు గ్రామీణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే టీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించిన తర్వాత కొత్తగా పార్టీని పెట్టి ఈమె మమ్మల్ని ఏం డెవలప్మెంట్ చేస్తుంది, ఆమె సీఎం కావాలనే ఉత్సాహం కోసమే పెట్టుకుంది, ఆమె గెలుస్తావో గెలవదో. కానీ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు ఉన్నారు. వారు మధ్యప్రదేశ్ వివిధ రాష్ట్రాలు సౌత్ ఇండియా నార్త్ ఇండియాలో గెలుచుకొని వస్తున్నారు. ఇప్పుడు బీజేపీ ప్రస్తుతానికి ఎన్డీఏ ప్రభంజనం నడుస్తుంది. తెలంగాణలో కూడా చాలా బలంగా ఉంది. 8 ఎంపీలు అంటే దాదాపుగా ఒక 64 నుంచి 70 ఎమ్మెల్యే స్థానాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒక్కసారి వారికి అవకాశం ఇస్తే ఎలా డెవలప్మెంట్ చేస్తారు, మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ ఏ విధంగా ఉంది, బీజేపీ పరిపాలిస్తున్న పాలనలో ఏ విధంగా ఉంది అని ప్రజలు అంచనా వేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ప్రతి అంశం మీద 8 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి అంశాల మీద బాగా మాట్లాడగలుగుతున్నారు. వారు పార్టీ మారరు, పార్టీలోనే ఉంటారు. వివిధ పార్టీల నుంచి గెలిచిన వారు పార్టీలు మారిన మన తెలంగాణ అధికార పార్టీలను తెలంగాణలో కాంగ్రెస్ లో జాయిన్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూసినాము, కానీ ఒక్క బీజేపీ ఎంపీని చూడలేము. అలాంటి నిబద్ధత కలిగిన బీజేపీ నాయకులను ఇక్కడ అవకాశం ఇచ్చి ఒక్కసారి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందని ప్రజల్లోనైతే చర్చ జరుగుతుంది. ఒకటి చెప్పండి, ఇప్పుడు ఈ చొప్పదండి నియోజకవర్గం అంటే కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలోకి వస్తుంది. సో బండి సంజయ్ గారు ఎట్లా అవైలబుల్ ఉంటురా, ఎట్లా ఉంది అంటే కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, ఈ ఫండ్స్ విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఎలా ఉంది? బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత ఇంకా రెట్టించిన ఉత్సాహంతో నా బోయినపల్లి మండలంలో అయితే దాదాపు ఇప్పటికీ కొన్ని గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతో బోర్లు వేయడం జరిగింది, రోడ్స్ వేయడం జరిగింది. రీసెంట్గా ఒక 2 గ్రామాలకు సీసీ రోడ్లు 50 లక్షలు మంజూరు చేయడం జరిగింది. గత 2 నెలల నుంచి 8 బోర్లు వేయడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా మొబైల్ ఫోన్కు మాకు అందుబాటులో ఉంటున్నాడు. ఏ విషయం జరిగినా నిన్నటికి 2 రోజుల క్రితం గాలి దుమారం వల్ల వెంకట్రోపల్లి, నరసింగపూర్, కొదురుపాక, నిలోజిపల్లి గ్రామాల్లో భారీ నష్టం జరిగింది. కార్యకర్తలను వివరాలు అడిగి తెలుసుకున్నారు, ఆర్థిక సాయం కూడా చేశారు. సో ఓకే, అంటే ఎట్లా స్పందించారు, అంటే ఆర్థిక సాయం అంటే ఎట్లా స్పందించారు, అంటే ఎంతవరకు సాయం? ఒక సామాన్యుడు పెట్రోల్ బంక్లో పనిచేసుకునే వ్యక్తి, అతని ఇంటి పైన రేకులు, ఫ్యాన్లు, ఫ్రిడ్జు, టీవీ ఇవన్నీ ఖరాబ్ అవ్వడం జరిగింది. వర్షానికి కొట్టుకుపోవడం జరిగింది. అన్నగారికి అన్న పరిస్థితి ఈ విధంగా ఉంది, మీరు ఎంపీ గారికి కేంద్ర సహాయ మంత్రి అన్నగారికి బండి సంజయ్ అన్న దృష్టికి తీసుకుపోతే అన్నగారు ఇట్లా మా ఊళ్ళో మన కార్యకర్తకి ఇట్లా జరిగింది అది ఇది అని చెప్తే ఫోన్ లైన్లో మాట్లాడించి పరామర్శించి ఎలాంటి దెబ్బలు ఏం జరగలేదు కదా, అందరు మంచిగా ఉన్నారు కదా అని మాట్లాడి ఎంత నష్టం జరిగిద్ది అంటే సుమారుగా 50,000 నష్టం జరిగింది అన్నారంటే సరే నేను పంపిస్తా అని భరోసా ఇచ్చి ఫోన్ నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది, అకౌంట్ నెంబర్ మరియు ఫోన్ నెంబర్ తీసుకోవడం జరిగింది. పంపిస్తానని భరోసా ఇవ్వడం జరిగింది, పంపిస్తాడు కూడా. అంటే ఎక్స్పెక్ట్ చేసిరు అంటే ఇప్పుడు ఈ మీ ఊళ్ళో ఇంత నష్టం జరిగింది అంటారు, అంటే ఎమ్మెల్యే వచ్చి ఎవరైనా ఎమ్మెల్యేతో సహా ఇంకా ఎవరైనా నాయకులు వచ్చి పరామర్శించడం కావచ్చు, నష్టపరిహారం ఇవ్వడం కావచ్చు జరిగిందంటారు? ఈ ఏరియాలో మెజారిటీ సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళే, ఇంత నష్టం అధికార పార్టీ వాళ్ళే. ఇంత నష్టం జరిగిందన్న కనీసం ఎమ్మెల్యే గారు స్పందించలేదు. స్థానిక సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా తిరగడం జరిగింది. ప్రతిపక్ష నాయకులైన మేమే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి పరిస్థితి ఇట్లుందంటే ఫీల్డ్ మీదకి వారు ఆర్ఐ గారిని పంపించడం జరిగింది. ఆర్ఐ గారు పంచనామా చేసి అందరి రిపోర్ట్స్ రాసుకున్నాడు. ఆర్థిక సాయం ఎంత చేస్తారనేది తెలియదు. ప్రస్తుతానికి వారికి ఆర్థిక సాయం మస్ట్. ఆర్థిక సాయం చేసి ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ వాళ్ళని ఆదుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు కేంద్ర మంత్రి గారు ఇమీడియట్ గా స్పందించారు అంటారు కదా, ఎట్లా చూస్తారు? కేంద్ర మంత్రి గారి స్పందన, ఆయనకు ఎన్నో పనులు ఉంటాయి, అయినా కానీ ఇట్లా అనగానే స్పందించి ఫోన్లో మాట్లాడి తన సంఘీభావాన్ని తెలియజేస్తూ కార్యకర్తలకు ప్రజలకు భరోసా ఇచ్చి
ఆర్థిక సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూడండి, ఇప్పుడు మళ్ళీ 29లో రాబోతుంది, మరి మరోసారి అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలా ఉండబోతుంది అంటే పోటీ ఏ ఏ పార్టీల మధ్యలో ఉండబోతుంది, గెలిచే అవకాశాలు ఏ పార్టీకి ఉంటుంది? ప్రస్తుతానికి అయితే రానున్న ఎలక్షన్లోనైతే త్రిముఖ పోటీ జరిగే అవకాశం కనబడుతుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్యలో ఉంటుంది. ఈ త్రిముఖ పోటీలో భారతీయ జనతా పార్టీపై ప్రజలు అభిమానం ఎక్కువ చూపెడుతున్నారు. ఎందుకంటే ఈ రెండు పార్టీలకు ఒకసారి అవకాశం చూసినాము కాబట్టి ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి మనం గెలిపించుకొని అభివృద్ధి అంటే ఏందో ప్రజలకు చూపించాలనే కృత నిశ్చయంతో యువతులు మరియు మహిళా సంఘాల నాయకులు కూడా ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అయితే యువకుల కన్నా ఎక్కువ వృద్ధులే భాజపా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారు మనకు కిసాన్ సమ్మాన్ నిధులు ఇస్తున్నారు. మరియు యూరియా బస్తాలకు అవిటికి సబ్సిడీ ఇస్తుండట. సోలార్ ప్లాంట్లు పెట్టుకుంటే అవిటికి సబ్సిడీ ఇస్తున్నారు. ఉజ్వల పథకం, దీపం పథకం అవన్నీ వస్తున్నాయి. ఎక్కువ ఇప్పుడు మౌత్ టాక్ మాత్రం ఈ మీడియా టాక్ ఈ బీజేపీ కార్యకర్తల కన్నా ఈ యువకులు మరియు ముసలిళ్ళే ఎక్కువ పబ్లిక్లోకి తీసుకుపోతారు. ఆ టాక్ను బట్టి చూస్తే వాళ్ళ ఇంపాక్ట్ను చూస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తుంది. అధికారంలోకి వచ్చే అవకాశం కూడా కనబడుతుంది భారతీయ జనతా పార్టీ.